రోజు ఆరాధన వర్తమానం కోసం యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజ్ 94 కొత్త నిబంధనలో రెగ్యులర్ బైబిల్లో 94వ పేజీ 13వ అధ్యాయం 1వ వచనం. నేను స్టార్ట్ చేస్తాను, అందరూ నాతో కలిపి చదవండి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాను, వారిని అంతం వరకు ప్రేమించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాప్రేమలో నీ కృపలో అల్పులమైన నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకొని మరో దినము మాకు అనుగ్రహించి నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించేటువంటి భాగ్యము, నిన్ను ఆరాధించేటువంటి భాగ్యము, నీ వాక్య వెలుగు మా బ్రతుకును చూసుకునేటువంటి అవకాశం మా అందరికీ కల్పించినందుకు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నీ పాదాలకు శిరసించి నమస్కరిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మీరు మమ్ము ఎన్నిక చేయటానికి మా జీవితం ఏ పాటిది, మా నీతి ఏ పాటిది, మా పరిశుద్ధత ఏ పాటిది, కానీ ఇప్పుడే నీ వాక్యం చెప్పింది వారిని అంతం వరకు ప్రేమించానని. ఆ ప్రేమే కదా తిరిగి ఇంకా మమ్మల్ని నిలిపింది. అట్టి నీ మహోన్నతమైన ప్రేమకు ఎంతగా నిన్ను స్తుతించినా నీ రుణం చెల్లించలేను. కానీ తండ్రి, అందరితో కలిపి నిన్ను ఆరాధించే ఒక్క అవకాశం మాకు అందరికి దయచేస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తూ, దేవా, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు మా కోసం చూపించినటువంటి ఆ ప్రేమ, దాని వెనుకున్న అత్యద్భుతమైన అపరిమితమైన నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభువా, దాని గురించి వర్ణించడానికి చెప్పడానికి నాకైతే అనుభవం చాలదు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి, నీ కుమారుని గురించి ఆయన ప్రేమ గురించి బాగా ఎరిగిన వారు మీరే. కాబట్టి దయచేసి నన్ను మరుగు చేస్తూ నాతో అందరితో మీరు మాట్లాడి మీరెంతగా ప్రేమించారో, నీ కుమారుడు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో అది స్పష్టంగా మా ముందుకు రావటం వలన తండ్రి, హృదయమార నిన్ను ఆరాధించడానికి నన్ను మమ్మల్ని సమాయత్తపరచమని నీ చేతికి మమ్మల్ని అందరిని అప్పగిస్తూ, రావాల్సిన వారు సకాలంలో రావటానికి నీ కృప దయచేయండి. వచ్చిన వారు ఏక మనసు కలిగి తండ్రి ఆరాధన వర్తమానాన్ని, అలాగే తండ్రి బల వర్తమానాన్ని వినటానికి కావాల్సిన మనసును వారికి దయచేయమని నీ చేతికి నన్ను మమ్మల్ని అందరిని అప్పగిస్తూ ఈ కొద్ది మనవులు అంగీకరించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారా అందరూ? సరే, ఈరోజు మీరు వాక్యం చదవగానే మీకు అర్థమై ఉంటుంది మన ఆరాధన వర్తమానం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఇది కూడా ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, కరెక్ట్గా ఈరోజు మట్టల ఆదివారం కదా. మామూలుగా అయితే జనరల్గా బయట యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్ళబోతున్నారు. వెళ్ళబోయే ముందు జరిగినటువంటి ఒకనొక సంఘటన తీసుకుందామని నా మనసుకు అనిపించింది. సో ఎందుకంటే వారం ఉంది ఇంకా మరణానికి వెళ్ళటానికి. ఆ టైంలో ఆయన చేసినటువంటి ఒక పని తీసుకున్నప్పుడు, ముందు రోజు మరణానికి ఇంకొక రోజు వెళ్తారు అనగా ముందు రోజు యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక కార్యం గురించి మీ మధ్య చెప్పాలని ఆశపడ్డాను. అదేంటంటే, అది నాకు ఆలోచనకు వచ్చినప్పుడు నేను చూస్తే నా మనసులోకి ఈ వాక్యం వచ్చింది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే దేవుడి ప్రేమ ఎలా మనల్ని తనలో నడిపిస్తుంది, ఎలా నిలుపుతుంది అన్న విషయాల గురించి కొద్ది మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ముందుగా మరి నాకు ఇవ్వబడిన సమయం 8:30. ఆల్రెడీ నాకు ఇవ్వటమే 25 నిమిషాలు 8:35కి ఇచ్చారు. సో 25 నిమిషాల్లో చెప్పగలిగినంత వరకు, చాలా ఉంది మ్యాటరు, కానీ చెప్పగలిగినంత వరకు చెప్తాను. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చాను అని చెప్పి అన్నారు. కాబట్టి మీకు అందరికి తెలిసిందే. అప్పుడు వరకు ఆయన బహిరంగంగా పరిచర్య చేశాడు. ఈసారి బహిరంగ పరిచర్య వదిలిపెట్టేసి ప్రత్యేకంగా తన శిష్యుల కోసం సమయం కేటాయించాడు. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు బహిరంగంగా అందరి కోసం కేటాయించాడు. కానీ 13 నుంచి 17 వరకు తన శిష్యుల కోసం మాత్రమే కేటాయించాడు. తర్వాత 18 నుంచి చివరకు ఉన్నవన్నీ ఆయన మరణము, పునరుద్ధానాల గురించి చెప్పండి. సో యేసుక్రీస్తు వారి పరిచర్య చూస్తే 2 భాగాలు ఉంటాయి. ఒకటి
పబ్లిక్ అంటే పబ్లిక్ కోసం చేసిన పరిచర్య, రెండోది ప్రైవేట్ పరిచర్య. ప్రైవేట్ పరిచర్య అంటే ఓన్లీ ఫర్ హిజ్ డిసైపుల్స్ అనమాట, తన శిష్యుల కోసం మాత్రమే ఈ పరిచర్య చేయటం అనేది జరిగింది. ఏంటి ఆ పరిచర్య అన్నప్పుడు, ఆయన చనిపోతాడు అని తెలిసినప్పుడు వాళ్ళ శిష్యులందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పాల్సిన కొన్ని పాఠాలు నేర్పుతూ, ప్లస్ వాళ్ళు దాని తర్వాత రాబోయే కాలంలో తనకు రిప్రజెంటేటివ్గా ఉంటారు కాబట్టి ఏం చేయాలన్న విషయాలు వాళ్ళకి అర్థం కావడం కోసం కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పాలని ఆశపడ్డాడు ఆయన. ఎందుకని ఇంతకు మొదలు ఈ ప్రేమను గురించి ఈ మాట చెప్పాడు అని అంటే, ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు మొట్టమొదటిసారిగా అబ్రహాంని ఎన్నుకొని, తర్వాత అబ్రహాం ద్వారా తన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆయన ఇజ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఒక మాట చెప్తాడు, నేను వారిలో నివసించినట్లు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారము వారి దగ్గర కట్టండి అని. వారిలో అంటే వారి మధ్యలో, వారి హృదయాల్లో నివసించినట్లని. ఎందుకు కోరుకున్నాడు అనంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని బ్లెస్ చేయాలని, ఆశీర్వదించాలని కోరుకున్నాడు. దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఆయన ప్రేమ. సో మనుషులతో తిరిగి జీవించాలి, వారితో ఉండాలి అన్నది దేవునికి ఉన్న బలమైనటువంటి ఒకనొక కారణం ఏంటంటే ఆయన ప్రేమ. ఆ ప్రేమను బట్టే సృష్టి చేయకముందే ఆయన ఆలోచన సభలో మనం చెడిపోతామన్న సంగతి తెలిసినా కూడాను దాన్ని అమలు చేసి దానికి రెక్టిఫికేషన్ అన్నీ క్లియర్ చేసుకున్నాడు. ఆయన క్లియర్ చేసుకున్న తర్వాతే మనల్ని అందరినీ సృష్టిలోకి తీసుకొచ్చాడు. అంటే దాన్ని వెనుకున్నదంతా ఏంటంటే ప్రేమ. అందుకని యోహాన్ భక్తుడు అంటాడు మొదటి యోహాన్ పత్రికలో, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని అంటాడు కదా. మీకు అందరికి తెలిసింది ఆ విషయం. అంటే ఆయన ప్రేమను మన మధ్యన ప్రత్యక్షపరచడానికి, ఎంత ప్రేమించాడో చూపించడానికి ఆయన వారి మధ్యలో ప్రత్యక్ష గుడారం కట్టండి అని అన్నాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ తర్వాత కాలంలో ప్రత్యక్ష గుడారం ఆలయంగా మార్చబడింది సొలొమోన్ టైంలో, మీకు తెలుసు. ఆ తర్వాత సొలొమోన్ టైం ఆలయం పడగొట్టడం, మళ్ళీ రెండో ఆలయం కట్టడం, హేరోదు టైంకి మళ్ళీ ఇంకొక ఆలయం కట్టబడి ఉన్నప్పుడు, ఈ ఆలయంలో దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడు అక్కడికి వచ్చి నివాసం చేయాలి, అక్కడ నుంచి యాజకుల ద్వారా ప్రజలతో మాట్లాడి వారికి మేలులు చేయాలి, వారిని ప్రేమించాలన్నది దేవుడి ఉద్దేశం. కానీ దానికి ఇప్పుడు మనం చదివిన 13వ అధ్యాయానికి ముందు సంఘటన చూస్తే, యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చేయడానికి దేవుడి ఆలయం పూర్తిగా వ్యతిరేకమైపోయింది. దేవుడి నివాసానికి యోగ్యంగా లేకుండా పోయింది. ఒక మాట చెప్పండి, అక్కడ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, దొంగల గుహగా దాన్ని మీరు మార్చారు అన్నాడు. సో దొంగల గుహగా మారిన తర్వాత ఏ యాజకులైతే దేవుడి ప్రేమను చూపించాల్సిన వారుగా ఉన్నారో వారందరూ ఆ ప్రేమను చూపించడంలో ఫెయిల్ అయిపోయారు కంప్లీట్గా. వాళ్ళకి ఆచారాలు వీటిలో పడ్డారే తప్ప దేవుని ప్రేమను చూపించడానికి ప్రత్యేకంగా ఎవరు నిలవలేకపోయారు. సో ఇప్పుడు తిరిగి దేవుడు వారి మధ్య నివసించి వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పడం కోసం ఇంకా వేరే దారి అంటూ ఏమీ లేనేలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనల్ని అందరినీ తిరిగి ఆలయంగా కడతానని ఒక మాట చెప్పాడు. అంతే కదా. ఇప్పుడు ఆలయం ఎవరు అని అంటే ఫిజికల్గా కట్టబడిన ఇది కాదు, మనందరం ఆయన యొక్క ఆలయం అయి ఉన్నాము. సో ఇందులోంచి దేవుడి ప్రేమ, ఇక్కడికి మన దేవుడి ప్రేమ వచ్చి మనతో మాట్లాడాలి అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ పనిచేసే యాజకుడు కావాలి, అలాగే బలియాగం అర్పించడం కావాలి. సో బలిగా ఆయనే వచ్చాడు, అట్లాగే యాజకుడిగా కూడా ఆయనే వచ్చాడు. వచ్చి తిరిగి ఆ బలియాగం అర్పించి, ఆ బలియాగంలో తన స్వరక్తాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని అక్కడ చూపించి అక్కడ యాక్సెప్టెన్స్ తీసుకొని తిరిగి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ప్రభా అది లోకానికి నేను తెలియపరిచానని ఆయన ప్రూఫ్ చేశాడు. ప్రూవ్ చేసే ముందు జరిగినటువంటి సంఘటన అనమాట. సో ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉన్నట్లుగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఇది బయలుపరచడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేయడానికి వచ్చిన వ్యక్తి అనమాట ఆయన. సో అందుకని ఏం చేసింది, అదే ప్రేమని కంటిన్యూ చేస్తూ యేసుక్రీస్తు వారు ఇదంతా చెప్పుకొస్తూ ఏమంటున్నాడు, ఆయన తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఇది కారణం. సో ఇప్పుడు తనవారు అని అన్నప్పుడు ఆ రోజున ఆయన శిష్యులైనా ఈ రోజున మనమైనా కూడాను మనందరిని కూడా వాళ్ళని కూడా ప్రేమించాడు, అంతం వరకు వాళ్ళని ప్రేమించాడు, మనల్ని కూడా ప్రేమిస్తాడు. సో ఈరోజు మనం ఆరాధన కోసం ఆయన ప్రేమను గురించి కొద్ది మాటలు మనం తెలుసుకొని హృదయమారా ఆయన ప్రేమను గురించి ఆలోచన చేస్తూ యోచన చేస్తూ ధ్యానం చేస్తూ ఆయన్ని ఆరాధన చేద్దాం. అయితే బైబిల్లో ఆయన ప్రేమ గురించి చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పబడినాయి. వాక్యానుసారం మనం ఒకటి తీసుకుంటే కొన్ని చెప్తాను నేను, కానీ వారల్గా ఫస్ట్ నన్ను చెప్పేనేవ్వండి. ఏమని చెప్పిందని ఫస్ట్గా ఆయన గురించి చెప్పినప్పుడు ఫస్ట్ హిజ్ గ్రేషియస్ లవ్ అని చెప్పబడింది. ఎక్కడంటే అది ఇదే 15 యోహాను సువార్త 13:1 ఇప్పుడు చదివిందో అయితే, రెండోది 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. రెండోది హిజ్ సావరెన్ లవ్
రెండో చెప్పింది. ఆ సావరిన్ లవ్ అన్నది యోహాను సువార్త 4:9 చెప్పింది. తర్వాత చూస్తే రిడీమింగ్ లవ్, విమోచన చేసినటువంటి ప్రేమ అన్నది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంది. అలాగే అన్కండిషనల్ లవ్, అంటే ఏ కండిషన్ లేకుండా మనల్ని ప్రేమించాడు, అంటే ఏ షరతులు లేకుండా ప్రేమించాడు అని చెప్పడం కోసము రోమా 5:8 దగ్గర చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే ఫెయిత్ఫుల్ లవ్, అంటే ఎంతో విశ్వసించదగినటువంటి ప్రేమ మన పక్షంగా చూపించాడు అన్నమాట. విలాప వాక్యాల్లోకి వెళ్తే 3వ అధ్యాయము 22-23 ఉంటుంది. అలాగే సాక్రిఫిషియల్ లవ్, అంటే ఇదే యోహాను సువార్త 15:3 బలిగా అర్పించబడిన ప్రేమ అన్న విషయం చెప్పబడింది. అలాగే జనరస్ లవ్, అంటే దయ చూపించినటువంటి ప్రేమ అన్న విషయం మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13:13 చెప్పబడింది. అట్లాగే ఇంటర్సెసరీ లవ్, అంటే మనకి దేవునికి మధ్యవర్తిత్వం వహించే ప్రేమగా 17:1 చెప్పబడుతుంది. అంటే ఆయన ప్రేమను గురించి చాలా చెప్పబడి మనకు అన్నీ చెప్తే అవకాశం ఉండదు కాబట్టి జస్ట్ మీకు పరిచయం చేశాను. ఇంతకు మొదలు ఆయన ప్రేమ మనకి ఏం తెచ్చిపెట్టింది, అదే కదా మనం ఆరాధన చేయడానికి కీ పాయింట్. ఆరాధన చేయడానికి ఆయన మనల్ని ప్రేమించాడు, ఇన్ని రకాలుగా ప్రేమించాడు అని చెప్పాం. ఇన్ని రకాలుగా ప్రేమించిన తర్వాత ఆయన ద్వారా మనకు వచ్చింది ఏంటి అని అంటే, ఫస్ట్ది ఎటర్నల్ సాల్వేషన్, అంటే పరసంబంధమైనటువంటి రక్షణ కొరకు మనకు ఒక మార్గం ఏర్పాటు చేయడం. ఆయన ప్రేమ పరసంబంధమైన రక్షణ కొరకు మనకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. రెండోది ఎటర్నల్ గ్లోరీ, అంటే పరసంబంధమైన మహిమలోనికి ఆయన ప్రేమ మనల్ని తీసుకువెళ్ళింది. ముందు రక్షణలోకి తీసుకువెళ్ళింది, తర్వాత మహిమలోకి తీసుకువెళ్ళింది. మూడోది ఏంటంటే ఎటర్నల్ బ్లెస్సింగ్, అంటే పరసంబంధమైన ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళింది. ఈ 3 పరసంబంధమైనవి అయితే మనకు సంబంధించినవి కాదు, అక్కడికి వెళ్ళేటువంటి స్థాయి కూడా మన దగ్గర ఏమీ లేదు. కానీ ఈ స్థాయిలన్నీ కల్పించింది ఏంటంటే ఆయన యొక్క ప్రేమ. పరసంబంధమైనటువంటి రక్షణల గురించి కానీ, మహిమ గురించి కానీ, ఆశీర్వాదం గురించి కానీ, ఇవన్నీ వచ్చినాయి అంటే ఒకే ఒక్క దారి. ఆ దారి ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మన పక్షంగా చూపించినటువంటి ఆ ప్రేమ. సో ఆ ప్రేమల గురించి కొద్ది మాటలు ఈరోజు మనం కొన్ని విషయాల ద్వారా ధ్యానం చేద్దాము. ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 25-27 చదువుదాము. 25-27 ఇక్కడ ఒక మాట చెప్పబడింది ఏంటనంటే, దానికంటే ముందుగా ఇది చదువుతానండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడి, అటువలనే ఇది మెయిన్ పాయింట్, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని అన్నాడు. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది ఫస్ట్ చెప్పబడింది. అంటే ఏంటంటే యాక్చువల్గా దేవుని యొక్క సావరెన్ లవ్, అంటే సార్వభౌమాధికారంతో కూడినటువంటి ప్రేమ అన్న విషయం చెప్పొచ్చినప్పుడు, ఇది సార్వభౌమాధికారంతో ఆయన చేసి చూపించినటువంటి ప్రేమ ఏంటి అని అంటే ఇక్కడ చెప్పబడింది. సంఘాన్ని ఆయన ప్రేమించాడు అని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని చెప్పాడు. అయితే ఆయన కుమారుని ద్వారా ఎవరు రక్షణలోకి వస్తారో అందరిని రక్షించడానికి, విశ్వాసించిన ప్రతి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకాన్ని పంపించాడు అని చెప్పిన సంగతి మనకు తెలుసు. అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఎలా ప్రేమించాలో చెప్తూ, అలాగే దేవుడు సంఘాన్ని తనకు పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు, అలాగే ప్రేమించాడు అని చెప్పడం కోసం ఒక ఉదాహరణ మనకు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అయితే ఒక మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే అది ఆదాము అవ్వమ్మను చూసినప్పుడు ఒక మాట అన్నాడు, నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం అని. కానీ యాక్చువల్గా ఆ డైలాగ్ ఇక్కడే కాదు, నాకు తెలిసి ముందుగానే మన సృష్టి చేయబడక ముందే దేవుడు అని ఉంటాడేమో అని నాకు అనిపించింది. అది ఎందుకనంటే సంఘం తన యొక్క శరీరము అని అన్నప్పుడు మనందరం శరీరం అవయవంలో అని మన గురించి చెప్పినప్పుడు తన శరీరాన్ని ప్రేమించలేని వాడు ఎవడో ఉండరు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు అన్న విషయం అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉండగా ఏంటంటే ఆ ప్రేమను మన పక్షంగా వెల్లడపరచడానికే ఆయన కుమారుని ఈ లోకానికి ఇక్కడికి పంపించాడు అని చెప్పటము జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనందరము రక్షించబడుతున్నాము లేదా రక్షణలోకి వచ్చాము అంటే కారణం ఏంటంటే మీరు ఆయన దగ్గరికి వచ్చి కాదు, మీరు ఆయన ప్రేమించి కాదు, ఆయనే మిమ్మల్ని ప్రేమించి మీకోసం ఈ యొక్క ప్రణాళిక మొత్తాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది.
సో ఇప్పుడు ఆయన ప్రేమలో ఉన్న నువ్వు ఎంత ధన్యుడు నువ్వు అర్థం చేసుకో. ఒక విషయం, ఆయన ఆరాధించాలి అని అంటే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడిప్పుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు పుట్టకముందే, భూమి పునాదికి వేయకబడక ముందే నిన్ను తన ప్లాన్లో ఉంచుకున్నాడు. ఆయన ప్లాన్లో ఉంచుకొని నీకు తన ప్రేమను వెల్లడిపరచడం కోసం ఆయన తన కుమారుని లోకాన్ని పంపించి ఆయన ద్వారా ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో మనకు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మన పక్షంగా ఆయన చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. రెండోది చూస్తే ఏంటంటే రిడీమింగ్ లవ్, అంటే విమోచించినటువంటి ప్రేమ, విమోచన ప్రేమ అని చెప్పచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం దగ్గరికి రండి ఒకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఇక్కడ ఒక మాట వచ్చింది ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వారు గనక అని. అంటే విలువ పెట్టి కొన్నది ఏంటంటే దాన్ని ఎందుకని దీన్ని ఏమంటే రిడీమింగ్ లవ్ అన్నారంటే విమోచించినటువంటి ప్రేమ అని చెప్పాడు. అంటే నీ ప్రేమను నీ కోసము, నిన్ను విమోచించడం కోసము వెల చెల్లించిందంట ఆయన ప్రేమ. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఆదాము మానవ పతనానికి, ఆదాములో సృష్టి చేయకముందు ఆదాము వల్లనే మానవుడు పతనాన్ని చూశాడు అని చెప్పేసి మీకు ఇందాక నేను చెప్పాను. ఆ పతనాన్ని చూసిన దేవుడు మానవుడు పతనం అయిపోతాడు అని చెప్పి ఆపలా. పతనం అయిపోయిన మానవుడి స్థితి దగ్గర కూడా ఆయన ఎంత ప్రేమ చూపించగలడో అది రుజువు చేయాలనుకున్నాడు. రుజువు చేయాలనుకొని ఆయన ఏం చేశాడంటే మానవుని తిరిగి సృష్టి చేశాడు. అంత మాత్రం చేత ఆయన ప్రేమ గుడ్డిది అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకనంటే పతనమైన తిరుగుబాటుదారులు సహా తన ప్రేమను వెల్లడి చేసేంతగా మనల్ని ప్రేమించాడని చూపించడం కోసం ఆయన సృష్టి చేశాడు. పతనం అయిపోయిన మానవుడిని కూడా అతని పక్షంగా మళ్ళీ ప్రేమ చూపించి నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని వెల్లడి చేయడం కోసం మానవుడిని తిరిగి సృష్టించాడు అని ఒక భక్తుడు చెప్పడం జరిగింది. అంతేకాదు అతని ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ మన తిరస్కారాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఇక మనం ఎన్నోసార్లు ఆయన తిరస్కరించినా సరే తిరస్కారాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది, అధిగమించింది అన్నమాట మన తిరస్కారాన్ని. అందుకని అంతగా మనల్ని ఆయన ప్రేమించగలిగాడు. అంతేకాకుండా దాని కొరకు ఆ ప్రేమ కోసం ఆయన ఏం చేశాడంటే వెల చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ఏంటా వెల అంటే మీ అందరికీ తెలుసు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకాన్ని పంపించి నీ పాపానికి నా పాపానికి వెలగా ఏం చేశాడంటే ఆయన్ని మరణానికి అప్పగించి ఆయన రక్తాన్ని వెలగా దానికోసం చెల్లించాడు. బహుశా సర్వప్రపంచంలో ఏదన్నా ర్యాన్సమ్ అంటారు కదా, వెలగా చెల్లించడానికి విడిపించడం కోసం కట్టే డబ్బుల్ని, కానీ రక్తం వెలగా చెల్లించి తీసుకొచ్చినటువంటిది ఏది ఈ లోకంలో లేనే లేదు. అలా ఉన్నది ఏదన్నా ఉందంటే యేసుక్రీస్తు వారి రక్తం ఒక్కటే, అదొక్కటే. కాబట్టి అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడని ప్రూవ్ చేయడం కోసం తన కుమారుడిని తీసుకొచ్చి మరణానికి అప్పగించాడు. ఇక్కడ జరిగిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మరణం యేసుక్రీస్తు వారి మీదకి రాలేదు. కారణం ఏంటంటే ఆయన జీవాధిపతి, జీవమై ఉన్నాడు, ఆయనలో జీవం ఉండేను అని అన్నాడు. కానీ జీవము అయి ఉన్నవాడిని కూడా మరణానికి అప్పగించాడు. అది మనం ఆలోచించాల్సింది. అంటే చనిపోవడం ఇక ఆయన ఎప్పుడు యుగాలు జీవించేవాడిని కూడా మరణానికి అప్పగించాడు. కారణం ఏంటంటే మన పాపంలన్నీ ఆయన మీద వేసి, సో ఆయన మరణించడం కోసం సిలువలోకి ఎక్కించి ఆ సిలువలో ఆయన కార్చిన పవిత్రమైన రక్తాన్ని బట్టి తిరిగి మనల్ని విమోచించేశాడు. అందుకని యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా ఒక పని చేశాడు. ఏంటంటే చనిపోయిన తర్వాత ఆయన రక్తాన్ని తీసుకుని తండ్రి సన్నిధికి వెళ్ళాడంట. ఇదిగో ప్రభువా, నువ్వు చెప్పిన నీ పిల్లల్ని విమోచించడం కోసం నేను చెల్లించినటువంటి వెలగల అది విలువైనటువంటి నా రక్తము అని చెప్పేసి అప్పుడు అది యాక్సెప్ట్ చేయబడింది. యాక్సెప్ట్ చేయబడబట్టే ఈ రోజున నువ్వు నేను అందరం కూడా తిరిగి ఆయన రక్షణలోకి రాగలిగాము. సో రెండోది ఏంటంటే మొట్టమొదటిదేమో ఆయన సార్వభౌమాధికారం నుంచి వచ్చినటువంటి ప్రేమ సంఘాన్ని ప్రేమించింది, సంఘం శరీరంలో భాగం చేసుకొని సంఘాన్ని కూడా ప్రేమిస్తుంది. కాబట్టి అందుని బట్టి ఆరాధన చేద్దాను. రెండోది ఏంటంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని విమోచించడం కోసం తన కుమారుడు రక్తాన్ని వెలగా చెల్లించింది. సో కాబట్టి వెలగా చెల్లించబడిన ఆయన రక్తాన్ని బట్టి, అంటే విమోచించిన ఆయన రక్తాన్ని బట్టి కూడా మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. మూడవదిగా చూస్తే గ్రేషియస్ అండ్ జనరస్ లవ్ అని అన్నారు. గ్రేషియస్ అండ్ జనరస్ లవ్ అన్నప్పుడు దయ చూపించినటువంటి ప్రేమ. దయ చూపించినటువంటి ప్రేమ అని అంటే మనకు అర్థం అవటానికి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
8వ వచనం దగ్గరికి రండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం దగ్గర ఒక మాట చదువుదాం మనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు ప్రేమించి మిక్కటమైన ప్రేమ గలవారై ఉండేను. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు పేతురు గారు అని అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గర ప్రేమ అంటే ఏంటో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఏమంటున్నాడంటే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకడు మిక్కటమైన ప్రేమతో ప్రేమించండి అని చెప్పాడు. అంటే ప్రేమ ఏం చేస్తుంది అని అంటే అనేక పాపం కప్పుద్దని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి ఆయన శిష్యులు చూద్దాం. శిష్యులను చూస్తే వారి గురించి ఆశాంతం యేసుక్రీస్తు వారికి తెలుసు. ఏర్పరచుకోకముందే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, వాళ్ళ స్థాయి ఏంటో కూడా ఆయనకి తెలుసు. మనల్ని ఏర్పరచుకున్నాడు, మన స్థాయి కూడా తెలుసు ఆయనకి. ఎలాంటి వారు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బలహీనులు. ఆయన శిష్యులు బలహీనులు, అబద్ధం ఆడతారని తెలుసు, బలహీనులుగా ఉన్నారని తెలుసు, అలాగే అమ్మేస్తారని తెలుసు, ఆయన్ని అట్లా వదిలి పారిపోతారని తెలుసు, అంతేకాదు అనుమానిస్తారని కూడా తెలుసు. అలా అన్ని అంటే ఒక్క మంచి క్వాలిటీ కూడా లేని వారు కూడా ఉంటే వాళ్ళని సైతము ప్రేమించింది అంటే ఆయన ప్రేమ. అందుకని ఆయన ప్రేమ ఎలాంటిదంటే కృప కలిగిన ప్రేమ, కృపతో నిండిన ప్రేమ, దయ కలిగినటువంటి ప్రేమ. యాక్చువల్గా కృప అనేది ప్రేమలో భాగమే. అంటే కృప దయలు చూపించినటువంటి ప్రేమ అన్నమాట అది. ఉదాహరణకి ఇప్పుడు మనకు అర్థం అవటానికి మనల్ని అందరినీ దేవుడు రక్షించుకున్నాడు, మంచిది. కానీ ఎంతమంది పర్ఫెక్ట్ అయ్యాం ఇప్పటికీ? ఒకడు 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కానీ అదే అనుమానం ఈ రోజుకి, అదే బలహీనత, అదే పారిపోయే గుణం, అదే అవిశ్వాసం, అదే దేవుడిని నమ్మలేనటువంటి స్థితి కదా? అవునా కదా చెప్పండి. అయితే ఆ రోజున ఈ లక్షణాలన్నీ వాళ్ళ శిష్యులు కొన్ని అనే సంగతి తెలిసి కూడా ఆయన ప్రేమించాడంట. అమ్మేస్తాడు అని తెలిసినా కూడా ప్రేమించాడు. అమ్మేసే వాడికి ఆఖరి అవకాశం వరకు ఇచ్చాడు. ఆఖరి అవకాశం కూడా చెప్పాడు, మీలో ఒకరు నన్ను పట్టించబోతున్నాడని. అప్పుడు నేను తెలుసుకొని మాట్లాడేవారని. కానీ ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. అయినా సరే యోధాని సైతం ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. కాసేపు అయితే తెలియదు అని చెప్పేసి ముమ్మారు అబద్ధం ఆడతానికి రెడీగా ఉన్నాడు పేతురు. అబద్ధం ఆడతాడని సంగతి తెలిసినా కూడా ప్రేమించాడు. గెచ్చమైన తోటలోకి తీసుకెళ్తే వాళ్ళు వస్తే కనుక రాను వారు వస్తే వీళ్ళందరూ పారిపోతారని తెలిసినా కూడా వాళ్ళందరినీ ప్రేమించి వాళ్ళని పక్కనే పెట్టుకున్నాడు. ఇలా చూస్తే అంతేకాకుండా అట్లా చూసుకుంటే మనం పారిపోతారని తెలిసిన, ఆఖరికి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అనుమానిస్తారని తెలిసినా కూడా తోమాను కూడా ప్రేమించాడు. అదే ప్రేమతో నిన్ను నన్ను ఈ రోజున ప్రేమిస్తున్నాడు. ఒక మాట చెప్పండి, మీ అందరిలో కానీ నాలో కానీ ఏ ఒక్క మంచి క్వాలిటీ ఉందని ఆయన ప్రేమించాలి? నాకు విశ్వాసం అత్యధిగా ఉంది అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నామా? నేను అత్యంత నీతిపరుణ్ణి అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నామా? నేను అత్యంత పరిశుద్ధిని అని చెప్పేవాడు ఆ స్థాయి ఎవరికైనా ఉందా? అసలు ఏ క్వాలిటీ ఉందని దేవుడు మనల్ని ప్రేమించాలి? ఏది లేదు. కానీ ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ గ్రేషియస్ లవ్ అంటే దయ చూపించి, కృప చూపించి ఆయన ప్రేమను బట్టి మనం ఇంకా మిగిలి ఉన్నాం. కాబట్టి మనం ఆరాధించడానికి ఇదొక్కటి చాలు. రేపు పొద్దున దేవుడి రాజ్యాన్ని మీరు అందరూ ఉండబోతున్నారంటే ఎవరికి మీరు ఒక క్వాలిటీ చెప్పండి, నాతో సహా అందరికీ ఒక్క క్వాలిటీ చెప్పండి మనకు దేవుడి దగ్గరికి వెళ్ళటం ఉండే క్వాలిటీ. అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్థాయిలో ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశాలు పట్టలేనంత అత్యంత పెద్దది సింహాసనం, ధవళ సింహాసనం. దాని మధ్యలో ఆయన కూర్చుంటే ఆయన వెలుగు ముందు దేవదూతలు లేక నిలవలేక పారిపోతున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే అక్కడ ఆయన పరిశుద్ధత, ఆయన స్థాయి, ఆయన యొక్క మహిమ యొక్క ఆ కిరణాలు మన మీద పడుతుంటేనే వెళ్ళిపోతాయంట మన నుంచి, పాపం బయలుపడుతుందంట. అలాంటి మహోన్నతుడి దగ్గర ఆయన సృష్టించినట్టు పరలోక రాజ్యంలో నువ్వు ఉంటానికి అవకాశం ఇచ్చింది ఏంటనంటే ఆయన ప్రేమ. కనీసం ఆయన మాట ఎత్తట అక్కడికి వెళ్తే కానీ మనకు అర్థమవుద్ది. మీకు అందరికి మనం వెళ్తాం కదా ఒక రోజు, అక్కడ అర్థమవుద్ది మనకందరికి అర్థమవుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అమ్మో ఈయన మాట ఎత్తట కూడా నాకు అర్హత లేదు అని అన్న సంగతి మనకు అప్పుడు అర్థమవుతుంది. ఆ రోజున పడి ఏడ్చి కన్నీరు కారుస్తున్న ప్రభు అయినా నాకు అవకాశం ఇచ్చావని. కానీ ఆ ప్రేమ ఇప్పుడే మన పక్షంగా వెల్లడిపరచబడిందంట ఆయన కుమారుడి ద్వారా. సో ఆ ప్రేమను బట్టి మనం ఆయన్ని ఆరాధన
చేద్దాం. అంతేకాదు ఇది ఇక్కడ జరిగిన విషయం అంటే అమ్మి వేసేవాడికి ఒక అవకాశం ఇచ్చింది, పారిపోయిన వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది, తెలియదని అబద్ధం ఆడిన వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది, అనుమానించిన వాడికి అనుమానం తీర్చింది. ఇవన్నీ మన జీవితంలో జరగట్లేదా? చెప్పండి, ఎన్నిసార్లు అనుమానించాం. ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేశాడు, 99 చేశాడు, కానీ 100 దాని దగ్గర నమ్మం. 100 దాని దగ్గర మళ్ళీ మనకు అనుమానం. అయినా నీ పక్షం కార్యం చేస్తానన్నాడు. ఇంత అపరిమితమైన ప్రేమ మన పక్షంగా ఎవరు చూపుతారు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. సార్వభౌమాధికారి అయినప్పటికీ నిన్ను ప్రేమించి తన కుమారుని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా విమోచించడం కోసం తన కుమారుని రక్తాన్ని నీకు వెలగా చెల్లించాడు. అంతేకాదు నీలో ఒక్క మంచి లక్షణం లేదన్నా సరే నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఫైనల్గా ఒక మాట మీకు నేను చెప్పేసి ముగిస్తాను. నా టైం అయిపోయింది. అదేంటంటే అది ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే అనంతమైన ప్రేమ. రోమపత్రిక 17వ అధ్యాయము 22, 23 వచనాల దగ్గరికి వెళ్తే ఒక మాట మనకు తెలుస్తుంది. 17వ అధ్యాయము 23 క్షమించండి 17 కాదు చెప్తాను. యోహాను సువార్త, రోమాను అంటున్నాను నేను పొరపాటు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు ఆయన ప్రార్థన చేస్తూ చివరిలో 22, 23 దగ్గర. నేను చదువుతాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకమై ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అన్నాడు. బా ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఏమంటాడంటే నీవు నన్ను ప్రేమించినట్లు వారిని ప్రేమించితివని, వారిని కూడా ప్రేమించాను. ఇక్కడ కూర్చున్న మీ అందరితో అదే చెప్తున్నాడు ప్రభు ఈరోజు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అని, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మీలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మీరు విశ్వాసం స్థాయిలో బాగా కిందుండిపోయారు, వెనకబడిపోయిన వారు, అయినా సరే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని. ఆయన ఏమంటే నేను ప్రేమించాను ప్రభా, అలాగే నీ ప్రేమను వారికి నేను వెల్లడిపరిచాను అన్నారు. సో ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే నమ్మలేకపోవటానికి మన దగ్గర అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాలు మన దగ్గర ఉంటాయి. మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న కంగారుని బట్టి, మనకున్నటువంటి ఆ సిచ్యువేషన్ మైండ్ పని చేయకపోవటాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే దేవుడిని నమ్మలేం. ఇప్పుడు మనం చెప్పడానికి మనకు టైం లేదు, కానీ నమ్మలేకపోయే పరిస్థితి నీ దగ్గర ఉన్నప్పుడు కూడా అంట ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను నమ్ముతున్నాడంట. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను నమ్ముతున్నాడంట. సో ఎంతగా మనం ఆయన ఆరాధన చేయాలి. మనం నమ్మక ద్రోహులమే కాదంట్లా, చాలా నమ్మక ద్రోహులు మనం. కానీ నమ్మక ద్రోహులమైనా కూడా మనల్ని కూడా నమ్ముతున్నాడు. అంటే దాని వెనుకలో ఉన్నది ఏంటంటే ఆయన యొక్క ప్రేమ. ఏ అర్హత లేకపోయినా మనల్ని అందరినీ రేపుదర ఆయన రాజ్యంలో తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రేమ. మరి ఇంతటి గొప్ప ప్రేమను మన పక్షంగా చూపించి యుగాలకు పూర్వం మనల్ని ఎన్నిక చేసుకొని, యుగాలకు పూర్వం మన కోసం తన కుమారుణ్ణి తన పథకంలో భాగంగా చేసి, యుగాలకు పూర్వం మన కోసం బలియాగంగా ఆయన అర్పించి, అట్లాగే యుగాలకు పూర్వమే మనలను బలహీనమని ఎరిగినప్పుడు కూడాను మనలందరినీ సెలెక్ట్ చేసుకొని కేవలం ఆయన ప్రేమను బట్టి ఆయన రాజ్యంలో తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు అని అన్నప్పుడు ఎంతగా మనం ఆయన ఆరాధన చేయాలి. ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీకున్న మంచి క్వాలిటీలు మీ ముందు పెట్టుకోండి. ఆయన ఎంత మిమ్మల్ని ప్రేమిస్తున్నారో పక్కన పెట్టుకోండి. రెండు బేరీజ్ వేయండి. రెండు బేరీజ్ వేసి ఒక్కసారి ప్రభువా నాకు అర్హత లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమించావు, నీ ప్రేమను బట్టి నీ సన్నిధి నేను రాగలిగాను. ఇదిగో నువ్వు నాకు ఇవ్వబోయే మహిమాయుక్తమైనటువంటి ఆ రక్షణ, మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క మహిమ, మళ్ళీ ఇంకోటి అంటే మహిమాయుక్తంలో ఇవ్వబోయే ఆశీర్వాదం, వీటన్నిటికీ కారణమైంది ఒకే ఒకటి ఏంటంటే నీ యొక్క ప్రేమ మాత్రమే తప్ప నీ రాజ్యంలో రావటానికి నాకు ఏ అర్హత లేదని చెప్తూ ఆయన పాదాల దగ్గరికి వచ్చి హృదయమారా ఆయన మనం ఆరాధన చేద్దాం. తల వంచండి, ఆరాధన చేసుకుందాం.